హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నవవ్యాకృతి వ్లాగ్స్. సో మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ నవవ్యాకృతి. సో నిన్న చెప్పున్నాను కదా వీడియోలో ఏంటి అంటే నిజంగా అండి ఇది వచ్చేసి ఆగస్ట్ 19th రోజు అనమాట, ఈవినింగ్ వ్లాగ్. సో బయట అయితే వర్షం దుమ్ముగా పడుతుంది, అందుకోసం అని చెప్పి చల్లేస్తుందని స్వెటర్ వేసుకొని కొంచెం వంకాయలు తెచ్చుకొని ఉన్నాను. అవి రౌండ్గా కట్ చేసేసుకొని కొంచెం ఉగ్గాని టైప్లో వెజిటేబుల్స్ ఇట్లా మిక్స్ చేసుకొని తిందామని చెప్పేసి చేశాను అనమాట. సో మా పాప అయితే తినేది, కానీ నేను మా బాబు అయితే కంప్లీట్గా ఏదున్నా తినేస్తాం. పచ్చడా, కారమా, లేకపోతే ఆ కర్రీ ఈ కర్రీ అని ఏమి ఉండదు. వెజిటేబుల్స్ వాటికి వస్తే ఏ వెజిటేరియన్ అయినా కానీ తినేస్తాము. సో నాన్ వెజ్కి వస్తే మాత్రము కంప్లీట్గా వాడేమో ఎక్కువ మటన్ లైక్ చేస్తాడు, బట్ మటన్ మాత్రం నేను తెచ్చి పెట్టాను అనమాట. సో చికెన్ అయితే ఫ్రై సమ్ కైండ్ కొంచెం గ్రేవీ టైప్లో బాగా టేస్ట్గా ఉంటే తింటాడు, అదర్వైజ్ తినాడు అనమాట. సో అట్లా ఫిష్ కూడా బాగా లైక్ చేస్తాడు. సో మా మమ్మీ దగ్గరికి వెళ్ళినప్పుడు, లేకపోతే మా అమ్మ వచ్చినప్పుడు మాత్రం కంప్లీట్గా వాడికి ఫిష్ ఫ్రై, ఫిష్ చేసి పెడుతూ ఉంటుంది. అండ్ మా అన్న కూడా ఆల్సో. సో ఫిష్ తెచ్చినప్పుడల్లా వీడిని తీసుకొని వెళ్తూ ఉంటాడు అనమాట. సో అట్లా మా వదిన బాగా కుక్ చేస్తుంది కాబట్టి సో తీసుకెళ్తారు అది. సో ఇక నా కూతురు విషయానికి వస్తే ఆమె చికెన్, ఎగ్ తప్ప ఇంక ఏది ముట్టదు. సో వెజిటేబుల్స్లో కూడా మంచిగా నీట్గా కొంచెం టేస్ట్గా బాగా చేస్తే అన్ని వెజిటేబుల్స్ తినడానికే ట్రై చేస్తుంది. కొన్ని మాత్రం స్కిప్ చేస్తుంది, డౌటే లేదు అందులో. సో ఇదంతా పక్కన పెడితే ఏంటి అంటే తెల్లవారితే మా మావయ్య గారు చనిపోయిన రోజు అనమాట, ఆర్థికం. సో నేనేంటి అంటే తిథిని బట్టి చేస్తారు యాక్చువల్లీ. నేను ఎప్పుడూ తిథి మర్చిపోతూ ఉంటా. అంతకుముందు ఐ థింక్ ఒక 6 years బ్యాక్ అనుకుంటా, 6 or 5 years బ్యాక్ తిథి చూయించుకొని ఒకసారి పెద్దల అమావాస్య అని ఆ రోజు మఠానికి కొంచెం ఒక ఇద్దరు బ్రాహ్మణులకో ముగ్గురికో అన్న సంతర్పణ అయ్యే విధంగా అమౌంట్ ఇచ్చి, తర్వాత ఎందుకంటే ఆ ప్రాసెస్ అంతా మనకి తెలియదు, మనం ఎప్పుడు ఏమంటారు పెద్దలకి పెట్టడం చేయడం, పురోహితుల్ని పిలుచుకొచ్చి అట్లా చేయలేదు కాబట్టి మఠానికి ఇచ్చామన్నమాట మా మావయ్య గారి పేరు మీద చెప్పి. సో తర్వాత పెద్దల అమావాస్య రోజు ఇంట్లో పెట్టుకొని అట్లా చేసుకున్నాను. సో అదే నేను కంటిన్యూషన్గా ఎవ్రీ ఇయర్ నాకు డేట్ కానీ ఇవేవి లేకపోతే ఉన్నంతలో చేసుకుంటాను. సో లాస్ట్ ఒక 3 years నుంచి అనుకుంటా, అంటే 5 years నుంచి నేను దానం ఇవ్వడం చేయలేదు, కానీ లాస్ట్ 1 year నుంచి ఈ పెద్దల అమావాస్యకి, తర్వాత మహాలయ పక్షాల్లో నాకు ఎప్పుడు కుదిరితే అప్పుడు మా మావయ్య గారి పేరు మీద గోత్రం చదివించి బియ్యం ఇవ్వడం, అంటే స్వయం పాకం ఇవ్వడం, ఇట్లా చేస్తూ ఉన్నాను అనమాట. ఇదంతా ఏంటి అంటే మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, దానికి తోడు మన వంశం వృద్ధి చెందాలన్నా, పితృదేవతల ఆశీర్వాదం మనకు ఉండాలి అంటే మన పెద్దల ద్వారా పితృదేవతలు మనం పెట్టే ఏదైతే ఉందో దాన్ని అందుకొని వాళ్ళు ఆశీర్వాదం చేస్తారనమాట. సో ఇదంతా నేను మా డాడీ దగ్గర నుంచి నేర్చుకున్నా. ఎట్లా అంటే మా డాడీ ఇన్ని సంవత్సరాలు అవుతున్నా కానీ ఆయనకి ఎప్పుడు కుదిరితే అప్పుడు ఆయన కూడా అంతే వీలు చూసుకొని అప్పుడప్పుడు భద్రాచలం అట్లా వెళ్ళినప్పుడు కూడా వాళ్ళ అమ్మకి వాళ్ళ నాన్నకి తర్పణం వదలటం ఇట్లా చేస్తూ ఉంటారు. సో ఆ ప్రాసెస్ అంతా సమ్ డిఫరెంట్గా ఉంటుంది, అది మనకి తెలియదు కాబట్టి నేను అంత తెలియని దానికి టచ్ చేయను. నాకు ఎంతవరకు తెలుసు, ఎంతవరకు మనం చేసుకోగలమో అంతవరకు నేను టచ్ చేస్తాను అనమాట. సో ఇంకొకటి గుర్తుంచుకోండి, ఎప్పుడైతే పెద్దవాళ్ళకి తండ్రి చనిపోతే వాళ్ళ కొడుకే పెట్టాలన్నమాట, మన వాళ్ళు వీళ్ళు పెట్టారు. సో అదొకటి. ఇదంతా ఏంటి అంటే నెక్స్ట్ డే ఇంకా మా మావయ్య గారి ఆర్తికం ఉంది, నాకు దానికి తోడు పీరియడ్ డేట్ మరి వస్తే లేదు, రాకపోతే కనీసం డౌట్గా ఉంది, సాయంకాలం అన్నా చేసుకుందాం అన్నట్టుగా నేను ఇంకా అట్లా కుకింగ్ ప్రాసెస్ చేసుకుంటూ ఆలోచించుకుంటూ ఉన్నాను అనమాట. సో ఏంటి అంటే పెద్దగా ఏం చెయ్యను, ఆయనకి ఇష్టమైంది ఏంటి అంటే ఎక్కువగా ఆయన
మటన్ లైక్ చేస్తారు. బట్ నేను మటన్ తేను కాబట్టి బగారా అన్నము, చికెన్ చేసుకొని ఏదో ఆయనకి నచ్చింది అట్లా పెట్టుకొని దండం పెట్టుకొని ఒక కొబ్బరికాయ కొట్టుకుంటా ఎవ్రీ టైము. ఇంకా అంతే. ఇక మహాలయ పక్షాలు వస్తే మాత్రము నాకు ఉన్నంతలో స్వయం పాకం ఇస్తాము. గుడికెళ్ళి పూజారికి స్వయం పాకం ఇచ్చి అంతో ఇంతో దక్షిణ సమర్పించుకొని గోత్రనామాలు చదివించుకుంటామన్నమాట. సో అట్లా. సో అయితే మా మమ్మీ కూడా అప్పుడప్పుడు అంటూ ఉంటారు, మళ్ళీ ఒకసారి తర్పణం వదలండమ్మా, లేకపోతే ఈ మహాలయ పక్షాలు కానీ లేకపోతే మామూలుగా మనం కార్తీక మాసంలో అనుకుంటా పెద్దలకి పేరు చెప్పుకొని దానం ఇవ్వడం ఇట్లా చేస్తారు. ఆ టైంలో కూడా కొంచెం నదీ తీరాలలో చెరువులలో చిన్న చిన్న వాగుల దగ్గర అట్లా పెద్దల పేరు మీద పిండ ప్రదానాలని చేస్తారు. సో నాకే ఏంటో భయం అనమాట. వాళ్ళకంటే అలవాటు కాబట్టి వాళ్ళు డేర్గా చెప్పేస్తారు. బట్ ఈసారి మాత్రం చూడాలి మరి భగవంతుడు సహకరించిన మేరకు ఎంతవరకు అయితే అంతవరకు. సో అట్లా ఆలోచించుకుంటూ నేను ఇంకా నా కుకింగ్ ప్రాసెస్ అనేది చేసుకుంటూ ఉన్నా. ఇదేంటి అంటే ఇది మన సొంత ఓన్ అనమాట. పేటెంట్ రైట్ నాకే ఉంటుంది దీని మీద. ఆయిల్ వేసి ఫస్ట్ పన్నీర్ వేపేసాను. తర్వాత అదే ఆయిల్లో కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, తర్వాత వంకాయలు వేసి కొంచెం క్రిస్పీగా వేగిన తర్వాత మళ్ళీ ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర వేసేసి అవి కూడా మగ్గిన తర్వాత టమాటా వేసుకొని లిటిల్ బిట్ మొత్తంగా దీంట్లోకి వాడింది పావున్నర ఆయిల్ అంతే. సో అట్లా చిటికెడంతా పసుపు, అది మీకు నాకైతే బరాబర్ వేసుకుంటా నాకు సరిపడినంత. సో 2 టీ స్పూన్లు లేదంటే 1.5 టీ స్పూన్ వరకు ధనియాల పౌడర్ వేసుకొని ఒక్కసారి టాస్ చేసేసుకుంటే బాగుంటుంది. కొద్దిగంత జీలకర్ర పౌడర్ యాడ్ చేస్తున్నా నేను. సో ఇవన్నీ టాస్ చేసేసుకొని కొంచెం వేగిన తర్వాత టమాటా కూడా యాడ్ చేసేసుకొని అది కూడా మగ్గించుకున్న తర్వాత కొంచెం కారం యాడ్ చేసేసుకొని ఉండి లేనట్టుగా లాస్ట్ ఫైనల్లో అంతా ఫినిష్ అనుకున్నప్పుడు ఉగ్గాని వేసి మంచిగా తిప్పేసుకొని సరిపడా సాల్ట్ అప్పుడు చల్లుకొని తింటే ఎక్కువ పట్టకుండా చక్కగా సరిపోతుంది అనమాట. సో ఆ రోజు నా డిన్నర్ అది. దాంతోనే కంప్లీట్ చేశాను. ఇంకా అన్నం ఏం తినలేదు. ఎందుకంటే ఇది తింటేనే ఎక్కువ టమ్మీ ఎక్కువ అనిపిస్తుంది. సో చాలా ఫుల్ ఫ్లెడ్జెడ్గా అనిపిస్తుంది అనమాట. సో అందుకోసం అని చెప్పేసి నేను ఇంకా దీంతో సరిపెట్టుకున్నాను. నాకు మార్నింగ్ వండిన కర్రీ ఏదైతే ఉందో అది పిల్లలు తినేస్తారు. రైస్ కొంచెం పెట్టున్నాను కాబట్టి ఇట్స్ డన్ అనమాట. సో ఇదంతా ఆలోచించుకుంటూ నేను ఉంటే నాకు ఎర్లీ మార్నింగ్ ఫస్ట్ మా మమ్మీ వాళ్ళకే కాల్ వెళ్ళింది మా అన్న దగ్గర నుంచి 5కి. సో నాకేమో 6కి 5:45 కాల్ వచ్చింది. ఏంటి అంటే మా అన్నకి బాగలేదు అని చెప్పేసి. వాడికి ఏంటంటే జర్నీలు చేస్తాడు. ఆయన డ్యూటీయే పాపం ఆఫీస్ పర్పస్ మీద అటు ఇటు తిరగాలి. సో అందుకని చెప్పేసి 12 అవర్సో 14 అవర్సో బస్ జర్నీ చేసి మళ్ళీ అక్కడ రూమ్ తీసుకొని మీటింగ్ అటెండ్ అయ్యి సక్సెస్ఫుల్గా దాన్ని సక్సెస్ చేసుకొని ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ జర్నీ పడక ఫీవర్ వచ్చేసి కాల్ వస్తే లబోదిబో అని పరిగెట్టుకుంటూ వెళ్ళాము. సో డబ్బు సహాయం చేస్తామా చెయ్యమా ఇదంతా పక్కన పెడితే మనిషికి మనిషి తోడు, మాటకి మాట సహాయం అంతే. మనం ఉన్నాము అన్న ధైర్యం మనిషిని ఎన్ని కష్టాల్లో ఉన్నా అలా నిలబెడుతుంది. సో మా ఇంట్లో ఏ చిన్నది వచ్చినా అది మేము నలుగురం కొట్టుకున్నా గుద్దుకున్నా అది మా నలుగురు మధ్యలో ఉంటుంది. సో అట్లా అనమాట. అందుకోసం అని చెప్పేసి నేను ఇంకా యాడి పెట్టి పరిగెట్టేశాను మా అన్న దగ్గరికి. వెళ్ళేసరికి ఫుల్ ఫీవర్. ఇంకా మళ్ళీ సర్లే అని చెప్పేసి మా అన్నని అట్లా చూసుకొని ఇంక మా మమ్మీ డాడీ కూడా బయలుదేరి వచ్చిన తర్వాత వాళ్ళ దగ్గర ఉంచుకొని ఇక మళ్ళీ మా వదిన కంటే పాపం చిన్నపిల్లలు ఉన్నారు, ఆమెకు కూడా అస్సలు కుదరదు. సర్లే అని చెప్పేసి మా మమ్మీ డాడీని అక్కడ పెట్టేసుకొని మళ్ళీ రిటర్న్ ఇంటికి వచ్చేసరికి నాకైతే 11 అయిపోయింది. 11 నుంచి మళ్ళీ వర్క్ చేసుకుంటూ అట్లా కూర్చున్నా. అలా కూర్చునేసరికి ఇక
టైం అయిపోయిందనమాట. వర్క్ అంతా చేసుకొని ఇంకా అట్లా నీరసం అయిపోయినాను. సో మళ్ళీ కాల్ వచ్చింది. లేదు బ్లడ్ టెస్ట్ చేయాలి అని చెప్పేసి, మళ్ళీ దేవుడా అంట సర్లే అని చెప్పేసి ఇంకా ఇదిగోండి అప్పుడే వచ్చాను. టైము 11 అయ్యింది. మళ్ళీ ఇంట్లో ఎక్కడ గిన్నెలు అక్కడ అట్లా ఉండిపోయాయి. మార్నింగ్ చిక్కుడుకాయ ఫ్రై చేశాను. ఇంకా అదే పిల్లలు బాక్స్లో వేసుకొని వెళ్ళిపోయారనమాట. మా అన్నని ఇంకా చూపించుకొని నేను వచ్చి ఇదంతా పని చేసుకొని, నాకు కొంచెం పర్సనల్ పని ఉంటే వచ్చిన తర్వాత ఇల్లంతా క్లీన్ చేసుకొని ఆ పర్సనల్ పని కూడా చూసుకొని మళ్ళీ మా అన్నని ఒకసారి చూసుకొని ఇంటికి వచ్చేవరకు ఇంకా లేట్ అయిపోయింది. సో ఆల్మోస్ట్ 6 అయిపోయింది ఇంటికి వచ్చేవరకు. సర్లే ఇంకా మళ్ళీ ఈరోజు ఎలాగో కుదరదు, మహాలయ పక్షాలు వస్తున్నాయి కదా చూద్దాంలే అని చెప్పేసి ఇంకా అట్లా స్కిప్ చేసేది అనమాట. సో ఎవరికైనా బాగాలేకపోతే డిస్టర్బెన్స్గా ఉంటుంది మైండ్ అంతా. సో అందుకని మా మామయ్య గారికి నేను ఇంకా పెట్టుకోలేదు, నాకు కుదరలేదని చెప్పేసి. సో నెక్స్ట్ డే మళ్ళీ మా బాబుకి జ్వరం స్టార్ట్ అయిపోయింది. అది రేపటి వీడియోలో మీకు అప్లోడ్ చేస్తాను. సడన్గా స్కూల్ నుంచి కాల్ వచ్చింది. మళ్ళీ మా డాడీ నన్ను దింపి మళ్ళీ వెళ్ళి వాడిని తీసుకొచ్చి వాడిని చూపించుకొని మళ్ళీ మెడిసిన్ తీసుకొని ఇంటికి వచ్చేసరికి వాడికి జ్వరం వచ్చింది. నిన్నటి నుంచి నాకు స్టార్ట్ అయిపోయింది అనమాట. బై లక్ ఏంటి అంటే వాయిస్ ఓవర్ ఇచ్చే టైంకి కొంచెం హుషారు రావడం, చక్కగా మాట్లాడడం ఇదంతా అవుతుంది. కానీ నిన్నటి వీడియోలో ఆల్మోస్ట్ మీకు అర్థమైపోయి ఉంటుంది, అక్కడక్కడ స్టక్కీగా వచ్చింది వాయిస్. సో అట్లా అనమాట. ఈ మంత్ అస్సలు బాగాలేదు. దానికి తోడు దుమ్ముగా వర్షాలు పడడం భలే స్టార్ట్ అవుతుందండి. నైట్ 7కి అట్లా స్టార్ట్ అయిపోతుంది. మార్నింగ్ మళ్ళీ 5:30 కల్లా పడుతుంది, ఆగిపోతుంది, తెరిపిస్తుంది. వర్క్ చేసుకోవడం, ఆ చల్లగాలికి దోమలు, దానికి తోడు ఎక్కడ పట్టిన మరుగు, నీళ్ళు నిల్వ ఉండడం, మలేరియాలు, డెంగ్యూలు ఎక్కువ అయిపోయినాయి అనమాట. పిల్లలకైతే వైరల్ ఫీవర్స్ ఎక్కడ పట్టినా కానీ. సో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఈ మంత్ నేను అడ్డం పడిన కాసేపటికి నిన్న మిడ్నైట్ నుంచి మా పాప అడ్డం పడిపోయింది. సో అట్లా జ్వరాలతోని అడ్డం పడిపోయామన్నమాట అందరము. సో మా అన్నకి ఇంకా తగ్గకపోతే నెక్స్ట్ డే మళ్ళీ ఇంకా తెలిసిందే మాకు ఈ హైదరాబాద్ మందులు ఎలాగో సెట్ కావని చెప్పేసి మా డాడీ హడావుడిగా ఇంకా మిడ్నైట్ మళ్ళీ తీసుకొని ఆంధ్రాకైతే వెళ్ళిపోయినారు. అది డీటెయిల్గా రేపు ఎక్స్ప్లెయిన్ చేస్తా ఏంటి అనేది. సో అట్లా అయిపోయిందండి పరిస్థితి. అందువల్ల నేను మా మావయ్య గారికి పెట్టుకోలేకపోయాను. సో ఎప్పుడైనా పెద్దలకి పెట్టుకునేటప్పుడు అంటూ ముట్టు చూసుకొని మనం పెట్టుకోవాలి. ఏమవుతుంది చచ్చిపోయిన వాళ్ళే కదా అని చెప్పేసి ఎట్లా పడితే అట్లా చేసి దీపారాధన చేసుకొని కొబ్బరికాయలు కొట్టడం ఇట్లాంటి పనులు అస్సలు చేయకండి. చనిపోయిన వాళ్ళకి కూడా శుద్ధి అనేది ఉంటుంది కాబట్టి ఇల్లు ఒళ్ళు అన్నీ నీట్గా ఉన్నప్పుడే చేసి పెట్టుకోవాలి. సో అదంతా ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా కానీ బట్ ఏంటి అంటే బయట కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉండడం వల్ల దానికి తోడు కొంచెం స్వెట్ వచ్చేస్తుంది, వాయిస్ అంతా క్లమ్జీ అయిపోతుంది. అందుకోసం అని చెప్పేసి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను నేను. దానికి తోడు మా అన్నకి ఇక బాగాలేదు, పిల్లలకి కూడా అండి సడన్గా మా పిల్లలకి కూడా జ్వరం వచ్చేసింది. ఇంకా అట్లా అయిపోయినారు. ఇక్కడ మేము అక్కడ వాళ్ళు, అసలు చికాకు అయిపోయింది ప్రాణం అంతా. సో ఏంటి అంటే మా అన్నని హాస్పిటల్లో చేయించుకొని మళ్ళీ టెస్టులు ఉన్నాయి, కొన్ని టెస్టులు చేయాలంటే మళ్ళీ తీసుకొచ్చుకున్నాను నేను నా దగ్గరికి. అంటే ఇక్కడ నుంచి హాస్పిటల్ కొంచెం దగ్గరగా ఉంటుంది అనమాట. సో అందుకని తీసుకొచ్చుకొని కొంచెం జావ కాచి ఒక పూట అట్లా ఉంచుకొని, ఇడ్లీ తెస్తే ఇడ్లీ తినలేదు, జావ చేస్తే ఆ జావ ఏదో అట్ట తాగినాడు. సో టెస్టులు చేయించిన తర్వాత బ్లడ్లో ఇన్ఫెక్షన్ ఉంది, సో నార్మల్ వైరల్ ఫీవర్ అని మెడిసిన్స్ ఇస్తే ఆ మెడిసిన్స్ ఆ నైట్ కూడా చూసి తగ్గకపోతే అప్పుడు వెళ్దాం అనుకున్నారు. సో సడన్గా ఇక వాళ్ళకేమో నమ్మకం కుదరలేదట్టుంది, జంప్ అయిపోయినారనమాట వాళ్ళు. సో అట్లా అయిపోయింది. అందువల్ల ఈ హాస్పిటల్స్ వీటికి తిరిగేయటం, ఈ గోల, ఈ గందరగోళం వల్ల కొంచెం నేను మా మావయ్య గారికి పెట్టుకోలేకపోయాను అనమాట. సో అదొకటి బాగా కొంచెం మనసులో ఉండింది. బట్ మహాలయ పక్షంలో మనం ఎప్పుడైనా పెట్టుకోవచ్చు కాబట్టి చూస్తా. సో ప్రజెంట్ ఇప్పటికి కూడా నాకు మంత్లీ అనేది రాలేదు, మరి ఎప్పుడు వస్తుందో. మళ్ళీ గణేష్ చతుర్థి కూడా వస్తుంది, తెలియదు. ఇవన్నీ మైండ్లో మెదులుతూ ఉంటాయి అన్నమాట.
సో, ఏదన్నా ఉంది అంటే చెప్పాను గదా! ఈ పీసీఓడీ ఉన్న వాళ్ళకి మెయిన్ ప్రాబ్లమ్ ఏంటి అంటే, ఒక దాని గురించి పర్టిక్యులర్‌గా ఆలోచించుకుంటూ చేసుకోవాలి, లేకపోతే కుదరదేమో. ఈ టెన్షన్‌లో, ఈ స్ట్రెస్ వల్ల గూడా ఒక్కొక్కసారి ఆన్ టైమ్‌కొచ్చేది గూడా స్కిప్ అయిపోతూ ఉంటదనమాట. సో, ఇలాంటి వేరియేషన్ అందరికీ ఉంటదా అంటే ఉండదు. అండ్ నెంబర్ ఆఫ్ సింప్టమ్స్ ఉంటాయి గాబట్టి, ఏ సింప్టమ్ ఎవరికుండి, ఎవరికుండదో కూడా చెప్పలేమనమాట. సో, అట్లా. సో, ఫైనల్‌గా అయితే నా వ్లాగ్ అయితే ఇదండి. కుదిరిన కాడికి తీశాను. సో, మీకెలా అనిపిచ్చింది ఏంటిదనేది తప్పకుండా కామెంట్ బాక్స్‌లో అయితే షేర్ చేసేసుకోండి. ఎస్పెషల్లీ పిల్లలు, మీరు చాలా కేర్‌ఫుల్‌గా ఉండండి. మంచి సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోండి. అవసరమైతేనే బయటికి వెళ్ళండి. లేకపోతే ఈ 4 రోజులు ఇంట్లోనే ఉండండి. సో, ఎక్కడ పట్టినా ఫీవరు, వైరల్ ఫీవర్స్ అన్నీ వస్తున్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సో, ఇంతటితో ఈ వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. మరొక మంచి వీడియోతో కలుస్తాను. అంతకంటే ముందు ఇప్పటివరకు నాతో జర్నీ స్టార్ట్ చేసి నన్ను సపోర్ట్ చేసిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్. నచ్చితే లైక్ చేయండి. మరొక మంచి వీడియోతో కలుస్తాను. లక్ష్మీరమణ గోవింద గోవింద. ధన్యవాదాలండి మరి. ఉంటాను. నమస్తే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.